వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి డిబేట్లో మనం రెండు టాపిక్స్ పై మాట్లాడుకుందాం. ఒకటి, తెలంగాణలో ఈ మధ్యకాలంలో మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి ఆందోళన ట్రెండ్ అవుతున్నటువంటి క్రమంలో దానిపై మాట్లాడదాం. మార్వాడీలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారులను దెబ్బ కొడుతున్నారు. ఈవెన్ వ్యాపారాలే కాదు, సంస్కృతి సాంప్రదాయాలు కూడా పూర్తిగా మార్చేస్తున్నారు బిజినెస్ ఒరవడిలో అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో దీనిపై మాట్లాడదాం. ఎట్ ద సేమ్ టైం ఓట్ల చోరీ జరిగింది అంటూ పదే పదే ఏదైతే రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారో, సో దీనిపైన సిఈసి అఫిడవిట్ అయినా ఇవ్వాలి 7 రోజుల్లో, లేదంటే క్షమాపణ అయినా చెప్పాలి. అంటే ఆధారాలతో కూడినటువంటి అఫిడవిట్, లేదంటే నిరాధారమైనవిగా మేము భావిస్తాము, క్షమాపణ చెప్పి తీరాలి అని చెప్పేసి నిన్న హెచ్చరించినటువంటి క్రమంలో ఈ రెండింటిపై డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా మార్వాడీల అంశంపై తీసుకుందాము. అమర్నాథ్ గారు, వీరు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి. బండారు రామ్మోహన్ రావు గారు, విశ్లేషకులు. నమస్తే అండి. మరి కాసేపట్లో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. ఈ మధ్యకాలంలో ఇప్పుడే కాదు, గత కొన్ని దశాబ్దాలుగా కూడా ఈ వ్యాపారానికి సంబంధించి మార్వాడి గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు నినాదం వచ్చింది, ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. బట్ ఈ ఆలోచన అనేది వ్యాపారుల్లో, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారుల్లో గతంలో కూడా పెద్ద ఎత్తున వినిపించింది. ఈ సిచ్యువేషన్ మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ నినాదాన్ని ఎట్లా చూస్తున్నారు? మీకు అదేవిధంగా ప్యానలిస్టులకు, మన హెచ్ఎంటి ప్రేక్షకులకు శుభోదయం అండి. మొదట ఏంటంటే తెలంగాణ భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. మన అందరం ఒకే సిటిజన్స్ సంబంధించిన వాళ్ళం, ఒకే పౌరులం, భారతదేశ పౌరులం. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎక్కడైతే వ్యాపారం చేస్తాడో అక్కడ కల్చర్ను గౌరవించాలి, అక్కడ సాంప్రదాయాలను గౌరవించాలి, అక్కడ మనుషులను గౌరవించాలి అనేది ఒక అస్తిత్వమైన పోరాటం మీద వస్తుంటుంది సహజంగా. సో ఇప్పుడు మార్వాడీలు ఒక తెలంగాణలో ఉన్నారా అంటే లేరు, తెలంగాణలో లేరు. ఈవెన్ మహారాష్ట్రలో ఉన్నారు, తర్వాత తమిళనాడులో ఉన్నారు, కేరళలో ఉన్నారు, పక్కన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు. అక్కడ సంస్కృతిని ప్రేమించి, అక్కడ మనుషులను ప్రేమించి, అక్కడ వ్యాపారం చేసుకుంటే ఎక్కడ కూడా మనకు థ్రెడ్ జరగదు. జనరల్గా వాస్తవం కూడా వ్యాపారస్తుడికి అదే ఆలోచన ఉంటుంది. ఎప్పుడైతే తన సంస్కృతిని కావచ్చు, తన భాషను కావచ్చు, తన వేషాన్ని కావచ్చు, తన ఆత్మగౌరవాన్ని కావచ్చు, ఎప్పుడైతే అవమానపరిచినట్టు చేస్తాడో అప్పుడు ఆటోమేటిక్గా థ్రెట్ స్టార్ట్ అవుతుంటుంది. అంటే మా దగ్గర వచ్చి నువ్వు బతుకుతూ నువ్వు మా మీదనే, మా సంస్కృతిని అవమానపరుస్తావా అనే దాని మీద జరుగుతుంటుంది. సో అక్కడ రాజకీయాలలో కూడా ఇన్వాల్వ్మెంట్ కావడం, అంటే కొంత ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన తర్వాత ఓ 50 ఏళ్ళ 60 ఏళ్ళకు ఇక్కడే పుట్టిన వాళ్ళ బిడ్డలు కూడా రాజకీయాలలో ఎంటర్ అవ్వడం తప్పు కాదు రాజ్యాంగబద్ధంగా, కానీ ఇక్కడ కల్చర్ను ప్రేమించినప్పుడు అది జరుగుతుంది. రెండో విషయం, ఇప్పుడు ఇంకొక లేవనెత్తున్న విషయం ఏంటంటే ఇక్కడ వృత్తులు ధ్వంసమవుతున్నాయి. సపోజ్ కార్పొరేటర్ ఉన్నదనుకోండి, ఇక్కడ మన వడ్ల కమ్మరి వాళ్ళు వర్క్ చేస్తుంటారు. సో వీళ్ళు ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఎక్కువ వస్తువులను తీసుకొచ్చి, అదే విధంగా నాణ్యత తగ్గించి, అదే విధంగా వీళ్ళ వృత్తిని ఎప్పుడైతే ధ్వంసం చేస్తారో అప్పుడు కూడా ఒక రెవల్యూషన్ కావచ్చు, ఒక థ్రెట్ స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచైనా, ఏ ప్రాంతం నుంచైనా. సో ఇది జరుగుతున్నది. సో కాబట్టి మార్వాడి గో బ్యాక్ అనేది నిన్న మొన్న ఫాలో అవుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు అమనగల్లు ఉందండి, అమనగల్లో చాలా వాళ్ళు మంచి డిమాండ్ పెట్టారు. వాస్తవం కూడా ఏమన్నారు, ఇప్పుడున్న మార్వాడి షాప్స్ ఏవైతే ఉన్నాయో అవి అలానే ఉంచుకోండి, మీరు చేసుకోండి, మేము వద్దంటలేము. కానీ ఇంకా మార్వాడీలో వచ్చి ఇక్కడ మళ్ళా మా మీద ఇంకా షాపులు ఓపెన్ చేస్తే మాత్రం మేము ఊరుకోమా అంటున్నారు. అంటే మా కొట్టకండి నాయన, మీరు వచ్చిండ్రు, బతుకుతున్నారు, బతకండి, మేము కూడా బతుకుతాం, అందరం బతకాలి అనే విధంగా చూస్తున్నారు. సో దీన్ని స్పష్టంగా బీజేపీ పార్టీ, తర్వాత ఇంకొక ఆమె మేడం, ఆమె ఎవరున్నారు, ఆమె ఎక్కడ ఉన్నారో ఏముంటుందో, మరి ఆమె ఎట్లా మాట్లాడుతుందో, పొద్దున వస్తుంది సాయంత్రం పోతుంది, ఆమె ఏం మాట్లాడలేదు. డిఫరెంట్ అంటే ఇక్కడ ప్రాంతం మంచిగా ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని అంటే ఇవి వ్యాపారం వీటి వరకే కాకుండా రాజకీయంగా కూడా చూస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది కదా. ఎందుకంటే నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ దీని వెనక ఉన్నాయి, మార్వాడీలు అంటే ఎక్కువగా హిందూ ఇది ఉంటుంది కాబట్టి ఈ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి సంబంధించిందే ఉంటుంది అన్నటువంటి, అంటే ఆ ఉద్దేశం వచ్చే విధంగా మాట్లాడేటప్పుడు ఒక విధంగా క్లియర్ గా అయితే రెండు పార్టీలను ప్రస్తావించారు, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. దీని వెనుక ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు యాదవులు అనుకుంది మేడం, నేను యాదవ్ కాబట్టి, యాదవులంతా హిందువులు కాదా మేడం? వీళ్ళు చెప్తున్న బీజేపీ హిందూ వేరు మేడం.
సో బీజేపీ హిందూ అయితే అంటే వాళ్ళ హిందువులు, అది వేరే విషయం నేను అనేది. కానీ ఇక్కడ నేనేమంటున్నా స్పష్టంగా, ఇక్కడ కల్చర్ను, ఇక్కడ రాజకీయాలను డిస్టర్బ్ చేయడం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ప్రభావితం చేసినప్పుడు మాత్రమే అక్కడ సమాజం నుంచి ఇప్పుడు ద్రవిడ మూమెంట్ కానీ మహారాష్ట్ర మూమెంట్ ఎందుకు వచ్చింది మేడం? మరాఠీలు ఎప్పుడైతే గుజరాత్ ఎందుకు పోరాటం సపరేట్ అయింది? ఎందుకు మరాఠీ ప్రాంతంలో గో బ్యాక్ మరాఠియన్స్ అని గుజరాతీ దాని మూమెంట్ ఎందుకు వచ్చింది? మన వృత్తిని ఎవరైనా కాదు, అది మీరైనా, ఇప్పుడు మనం పోయి బీహార్లోనో యూపీలోనో లేదా గుజరాత్లోనో అక్కడ చేసి ఎవరు ఊరుకోరు కదా. సో ఇప్పుడు అదే అట్లా కాకుండా ఇప్పుడు ఈ హైదరాబాద్ నిర్మాణంలో గత 20 ఏళ్ల నుంచి యూపీ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి, బెంగాల్ నుంచి కొన్ని లక్షల మంది లేబర్ వచ్చి పనిచేస్తున్నారు మేడం. వాళ్ళని మనం గోబ్యాక్ అంటలేం కదా, అంటున్నాం ఎక్కడన్నా? వాళ్ళు పని చేసుకుంటారు, వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళని ఏమంటలేం. ఎప్పుడైతే నువ్వు ఆర్థికంగా బలపడి ఇక్కడ సంస్కృతిని, ఇప్పుడు సపోజ్ మనం కోలాటం మేడం, మనది ఇక్కడ ఈ కోలాటం అనుకుంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? దాండియా అనే దాన్ని మన మీద రుద్దుతున్నారు. దాండియాకు మనకేం సంబంధం మేడం? ఒక మాట చెప్తున్నా, మనం ఏమంటాం ఊళ్ళల్లో? కోలాటం ఆడదాము, కోలాటం చేద్దాము, కోలాటం ఆడుకుందాం అని అంటారు, అంతే కదా మేడం? సో ఇప్పుడు దాండియా రూపకంగా మా మీద సంగీత్ అని ఇట్లా అంటే నేనేమంటున్నా, స్లోగా కల్చర్ నువ్వు డామినేట్ చేస్తే ఏ ప్రాంతం పోదు. ఇంకో విషయం మేడం, ఈ రోజు ఆంధ్ర ఉన్నది మేడం, ఆంధ్ర సపరేట్ అయింది. ఒకప్పుడు మన భాషను ఎట్లా అవమానించారు మేడం? ఓన్లీ విలన్లకు అవమానించారు. ఈ రోజు సినిమాలు ఏమైనాయి మేడం? తెలంగాణ సపరేట్ అయినాక స్పష్టంగా ఇక్కడ ఆత్మగౌరవంతో స్పష్టంగా హీరోయిన్ కు కూడా తెలంగాణ భాషతో వస్తున్నాయి కదా సినిమాలన్నీ. మనం ఫిదా కావచ్చు, మీరు చూసుకుంటే లవ్ స్టోరీ కావచ్చు, ఇవి ఎప్పుడు వచ్చినాయి మేడం? తెలంగాణ సపరేట్ అయినాక వచ్చినాయా? తెలంగాణ కోసం, అస్తిత్వం కోసం పోరాటం చేసినాక వచ్చినాయా? తెలంగాణ రాకముందు వచ్చినాయా? ఒకసారి మనకు అర్థమవుతుంది కదా. సో అంటే ఆంధ్ర వాళ్ళు మన భాషను ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళను, మన ఆత్మగౌరవాన్ని రాజకీయంగా డిస్టర్బ్ చేసింది కాబట్టి 60 ఏళ్ళు 14 ఏళ్ళు పోరాటం చేసి మనం తెలంగాణ సాధించుకున్నాం. ఒక్క నిమిషం, ఎక్కడ కూడా మార్వాడీలకు వ్యతిరేకం అనేది తెలంగాణ సమాజం ఎక్కడ చూడదు మేడం. నీకు తెలంగాణ సమాజం ఎవడు కడుపుతో వచ్చినా కూడా ఇక్కడ కడుపులో పెట్టుకోవాలని చూస్తుంది తెలంగాణ సమాజం. కానీ ఇప్పుడు మా ఫాదర్ వచ్చిండు గుజరాత్ నుంచి, నేను ఇక్కడ పుట్టినా, నేను ఇక్కడ సిటిజనే కాదంటే, కానీ నా మూలాలు అయితే మార్వాడి మూలాలే కదా మేడం, బిజినెస్ మూలాలే కదా. ఇప్పుడు నేను ఇక్కడ పుట్టినా, నాకు ఇక్కడ రైట్ అంటే కుదరదు. నేనేమంటున్నా అంటే, మీ వ్యాపారాన్ని మీరు చేసుకోండి, మంచిగా నాణ్యత చూడండి, జిఎస్టీ బిల్లు. మీరు మేడం ఒక మాట అడుగుతున్నా మేడం, ఒక్కరు కూడా రామ్మోహన్ రావు గారు సీరియల్ అన్నారు, గజ్వెల్లో మార్కెట్ లో మార్వాడీలు ఉంటారన్న, ఒక్క షాప్ లో పోయినా బిల్లు ఇవ్వరు వాళ్ళు, బిల్లు ఉండదు మేడం. సో ఎందుకు ఉండదంటే 2 నంబర్ దందా. సో ఇవన్నీ చేస్తున్నారు, స్టేట్ చూస్తున్నది, ప్రభుత్వం నడిపిస్తుంది, అదంతా వేరు. కానీ మా వృత్తులను, మా సంస్కృతిని, మా కల్చర్ ను ఆగం చేస్తామంటే మాత్రం తెలంగాణ సమాజం ఏదో ఒక స్పేస్. ఇక్కడ వ్యాపారస్తుల మధ్య జరుగుతున్నటువంటి ఆందోళనను బీజేపీ పార్టీలకు ఆపాదిస్తోంది. ముఖ్యంగా హిందూ అన్నటువంటి ఎజెండాతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పట్ల విమర్శలు వ్యక్తం చేస్తోంది అన్నటువంటి దానికి మీ సమాధానం ఏంటి? మొదట మన ప్యానెల్లో మిత్రులకు, జ్యోత్స్న గారు మీకు, అట్లాగే మన ప్రేక్షకులు అందరికి నమస్కారం. నమస్తే అండి. ఇటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో ఏకకాలంలో ఒకే విధంగా అమలు కావాలి అంటే భారతీయ సమాజానికి, భారతీయ సమైక్యతకు ఇటువంటి ఎవరైతే కొంతమంది ఫ్రింజ్ ఎలిమెంట్స్ మాట్లాడుతున్నారో దాన్ని ఖచ్చితంగా మీడియా కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు, నిర్ద్వందంగా వితౌట్ ఎనీ హెజిటేషన్ టోటల్ గా రిజెక్ట్ చేయాల్సిన అక్కర ఉన్నది, కండెమ్ చేయాల్సిన అక్కర ఉన్నది. ఎందుకంటే అసలు తెలంగాణ, ఇందాక మిత్రుడు తెలంగాణ ఉద్యమంలో అద్భుతమైన ఒక పాట ఉంటుంది, పల్లె కన్నీరు పెట్టిందో అని. సో దానిలో చేతి వృత్తులు ఎట్లా నాశనం అవుతున్నాయో అక్కడ పాడడం జరిగింది, ఆ వాగ్గేయకారుడు లేకుంటే ఆ కవి మాట్లాడడం జరిగింది. ఈ రోజు చేతి వృత్తులను, ఎస్పెషల్లీ లోకల్ వొకేషనల్ కోర్సెస్ ను, లోకల్ వొకేషనల్ ట్రేడ్స్ ను డెవలప్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి ప్రధానమంత్రి గారు విశ్వకర్మ యోజన కావచ్చు, స్వనిధి స్కీమ్ కావచ్చు, లోకల్ వ్యాపారులకు ఇంతకు ముందు 10,000 రూపాయలు అప్పు తీసుకోవాలంటే రోజు గిరివి తీసుకొని, అంటే పొద్దున 100 రూపాయలు తీసుకుంటే సాయంత్రం 110 రూపాయలు ఇచ్చి వాళ్ళు వ్యాపారం చేస్తుండే. ఏది కూరగాయల షాప్ వాళ్ళు, చిన్న దువ్వెనలు, బొట్టు బిల్లలు అమ్ముకునే వాళ్ళందరూ ఈ రోజు అద్భుతంగా స్వనిధి స్కీమ్ కింద ఒక తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల మంది వాళ్ళు అప్పు తీసుకొని గవర్నమెంట్ అంటే రాయల్ వేలో డబ్బులు తీసుకొని డబ్బులు కడుతున్నారు. అద్భుతం. ఈ రోజు ముద్రా స్కీమ్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వము లోకల్ చేతి వృత్తులు. అమర్నాథ్ గారు, ఇప్పుడు మార్వాడీలకు సంబంధించి ఇక్కడ వ్యాపారం జరగడం, తద్వారా ఇక్కడ స్థానిక వ్యాపారస్తులు దెబ్బ పడిపోవడం,
ముఖ్యంగా ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి ఇక్కడ ఉండేటువంటి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఉపాధి అవకాశాలకు సంబంధించి దెబ్బవుతోంది సంస్కృతి సాంప్రదాయాలు దీని పట్ల ముఖ్యంగా పథకాలు కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముఖ్యంగా ఈ ఉపాధి కల్పించే క్రమంలో చాలా వరకు లోన్లు ఇస్తున్నాయి, రకరకాల స్కీమ్లు వస్తున్నాయి, వాటిని అది కాదు ఇక్కడ సమస్య. వస్తున్నాను మేడం అక్కడికే. అంటే ద ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ లోకల్ వ్యాపారులు ఎస్పెషల్లీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో లేదా స్వర్ణకారు వృత్తి ఉండదు, దానిలోకి అనేక అంటే స్వర్ణకారులు కాని వాళ్ళు ఇతరులు ముఖ్యంగా ముస్లింలు, అట్లాగే పూలు పండ్ల వ్యాపారం. మీరు గుడిమల్కాపూర్ ఫ్రూట్ మార్కెట్, గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళాలనుకోండి, 75% మంది ఈ రోజు ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ. ఎట్లా వచ్చారండి అక్కడికి? అక్కడ ఒకప్పుడు 100% ముదిరాజులు తెలుగు వాళ్ళు చేయాల్సిన వృత్తి అది. తర్వాత ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్, బార్బర్ షాప్స్. మీకు నేను ఒకటి జ్ఞాపకం చేస్తాను, 2017 దయచేసి మాట్లాడండి. 2017లో ఆయన కంట్రోల్ చేయండి, లేకుంటే నేను వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం చెప్పండి. 2017-18లో ఇదే హైదరాబాద్ లో నాయి బ్రాహ్మణుల కోసము అప్పటి ప్రభుత్వము ఒక స్కీమ్ తీసుకొచ్చింది, 250 యూనిట్లు వాళ్ళకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ. అప్పుడు 75% మంది బార్బర్ షాప్స్ ఓనర్స్ ముస్లిమ్స్ ఉంటే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి అసోసియేషన్స్ అన్ని ధర్నా చేస్తే అప్పుడు దాన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇలాంటివి మనం చూసాం హైదరాబాద్ లో, ఇలాంటివి అనేకమైన సంఘటనలు జరిగినాయి. ఇది గో బ్యాక్ మూవ్మెంట్ అంటే ఇది పెద్ద అద్భుతమైన మూవ్మెంట్, వాళ్ళు ఏదో మొత్తం తెలంగాణ అంతా రియాక్ట్ అవుతున్నారని నేను అనుకోను. ఏదో కొంతమంది ఫ్రింజ్ ఎలిమెంట్స్ మాట్లాడుతున్నారు. ఇదే ఈ ఆలోచన అయితే ప్రజల్లో ఉందా లేదా? వ్యాపారానికి సంబంధించి ఇది వరకు చిన్న చిరు వ్యాపారాల దుకాణాలు ఉండేవి, ఇప్పుడు వాటి స్థానంలో మొత్తం ఇతర కిరాణా షాపులు అన్ని కూడా మార్వాడి షాపులే వస్తున్నాయి. ఇది వరకు పల్లెల్లో అంత పెద్దగా ఉండేది కాదు. బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇప్పుడు మా ఊర్లో ఒక్క మార్వాడి షాప్ కూడా అదే ఊర్లో కొన్ని ఊర్లకు సంబంధించి చెప్పట్లేదా? ఏం మాట్లాడుతున్నాం మనం మాట్లాడే దానిలో రైట్ టు లివ్, రైట్ టు ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వల్ జస్టిస్, ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీస్, ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? ఏదేమన్నా కాకెత్తుకపోయిందా? ఇవన్నీ ఎట్లా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను ఢిల్లీలో వెళ్ళి వ్యాపారం చేసుకుంటాను, నాకు ఆంధ్రాలో పిపిపి పార్ట్నర్షిప్ లో కంపెనీ ఉంది, నా కంపెనీ గుంటూరులో రిజిస్ట్రేషన్. ప్యూర్ తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు నేను గుంటూరులో వ్యాపారం చేసిన మేడం, అండ్ వాళ్ళందరూ కొట్టి తరిమేసిర్రా. ఒక్క వరంగల్ జిల్లాలోనే ఒక 18-17 గుంటూరు పల్లెలు ఉంటాయి. ఏ ఒక్క గుంటూరు పల్లెలో కూడా ఏ ఆంధ్ర వాళ్ళని కొట్టలేదే. ఆదిలాబాద్ లో ఉన్నారు ఆంధ్ర వాళ్ళు, నిజామాబాద్ లో ఉన్నారు ఆంధ్ర వాళ్ళు, ఎవరిని కొట్టలేదే. తెలంగాణ సమాజము ఒక ప్రపంచానికి ఆదర్శవంతమైన సమాజం అండి. ఈ ఆందోళన ఎందుకు అనుకుంటున్నారు? కాశ్మీర్ లో కొట్టి దయచేసి అదే అసలు ఆందోళన లేదు. నేను ఒకటి చెప్తున్నాను మేడం నేను చెప్తున్నాను వినండి. గత 1 మంత్ నుంచి ఇది జరుగుతున్నది. అయితే 3 days బ్యాక్ ఒక సంఘటన జరిగింది. నాకు తెలిసిన సమాచారం మేరకు బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చాలా రోజుల నుంచి డెస్పరేట్ గా తెలంగాణ ఉద్యమం ఆ రోజులను అంటే అలాంటి పోలరైజేషన్ అట్మాస్ఫియర్ తీసుకురావడానికి గత కొన్ని రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. వనకచర్ల గురించి వాళ్ళు తీయడానికి ప్రయత్నం చేసి అది ఫెయిల్ అయింది. ఈ రోజు సేమ్ వాళ్ళు పట్టుకొని దీన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి తీసుకొచ్చి చాలా అదేదో ఒక పెద్ద ఆందోళన, మొత్తం ఊర్లని తిరగబడుతున్నాయి అనే విధంగా చూపించే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అది శుద్ధ తప్పు. ఎందుకంటే ఇదే రాష్ట్రంలో, ఇదే ప్రాంతంలో, ఇదే హైదరాబాద్ లో ఎక్కడో ఇరాన్ నుంచి వచ్చిన పార్సీలను హక్కును చేర్చుకున్నారు, కశ్మీర్ నుంచి వచ్చిన కశ్మీరీ పండిట్లను హక్కును చేర్చుకున్నారు, ఎక్కడి నుంచో వచ్చిన గుజరాతీలను హక్కును చేర్చుకున్నారు, ఎక్కడి నుంచో వచ్చిన బెంగాలీలను హక్కును చేర్చుకున్నారు. మీకు చిన్నప్పుడు మన సినిమాలలో చూసేటవాళ్ళం, ఎక్కడికి వెళ్ళినావు అంటే నేను రంగూన్ వెళ్ళినా అని చెప్పేటోళ్ళు. మయన్మార్ నుంచి వచ్చిండండి ఇక్కడికి. ఇట్లాంటి అద్భుతమైన సమాజము, అద్భుతమైన జాతి మన తెలంగాణ జాతి, ఎవరినైనా హక్కును చేర్చుకుంటారు. ఈ రోజు ఇక్కడ 400 సంవత్సరాలు నిజాం పరిపాలన చేసిన తర్వాత ఇక్కడ ఆడబిడ్డలను నగ్నంగా బతుకమ్మలు ఆడించిన తర్వాత కూడా ఈ రోజు పీరీలు ఉంటున్నాయి ప్రతి ఊర్లో. అమర్నాథ్ గారు ఇది కాదు. అమర్నాథ్ గారు ఇప్పుడు ఆందోళన లేదంటున్నారు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, మళ్ళీ మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి. అమర్నాథ్ గారు ఇప్పుడు ఆందోళన అనేదే లేదు అని చెప్పేసి అంటున్నారా? ఆందోళన కొన్ని ఫ్రింజ్ ఎలిమెంట్స్ చేస్తున్నాయి. దాన్ని ఎంకరేజ్ చేసేందుకు ఒక పార్టీ నడుము కట్టింది, డెస్పరేట్ గా ఉన్నది పోలరైజేషన్ అట్మాస్ఫియర్ తీసుకురావడానికి. డబ్బులు ఇచ్చి వెనుకుండి యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించి రేవంత్ రెడ్డి గారు మేము
ప్రత్యేకంగా అడిగాము, సిపి గారికి కూడా చెప్పాము, పార్టీ వైపు నుంచి కూడా వాళ్ళకి చెప్పాము. ఎందుకంటే దీని మీద ఒక ప్రత్యేకమైన ఎంక్వైరీ వేసి ఇలాంటి ఫ్రింజ్ ఎలిమెంట్స్ ను ఎంకరేజ్ చేసేది ఎవరు, డబ్బులు పెట్టేది ఎవరు, యూట్యూబ్ ఛానల్ ఎంకరేజ్ చేసేది మార్వాడీల పేరు మీద ఎక్కడో రాజస్థాన్ నుంచి ఒకడు వచ్చి ఒక స్వర్ణకారు వృత్తి చేసుకునే వ్యక్తిని చంపాడండి నల్గొండ జిల్లాలో. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ కరెక్షన్. చంపితే దాని మొత్తానికి అది ఎప్పుడో 2 years క్రితం జరిగింది. దాని మొత్తం మార్వాడి మూవ్మెంట్ ఇది గో బ్యాక్ మార్వాడి. ఇప్పుడు ఒక ఐఐటి విద్యార్థి లేకుండా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఒకళ్ళని చంపుతాడండి. ఏంది యూనివర్సిటీస్ షట్ డౌన్ అని ఉద్యమం చేస్తామా మనం? అట్లా చేస్తామా? ఇందిరా గారి వాయిస్ కూడా తీసుకుందాం. ఇందిరా గారు, నేను ఒకటే డిమాండ్ చేస్తాను మేడం, ప్రభుత్వం శోభన్ గారు కూడా శ్రీనివాస్ గారు మీ వాయిస్ తీసుకుంటా, మళ్ళీ కూడా నెక్స్ట్ టాపిక్ కూడా వెళ్ళాలి, దయచేసి మీ వాయిస్ తీసుకుంటాను. ఇందిరా గారు, కేటీఆర్ గురించి మా పార్టీ గురించి మాట్లాడి మీ వాయిస్ ఖచ్చితంగా తీసుకుంటాను, ఒక్క నిమిషం ఆగండి. నేను అది కండెమ్ చేయాలి. ఆయనకి ఏం తెలియకుండా ఉట్టిగానే మాట్లాడితే ఎవరు వినడానికి సిద్ధంగా లేరు మేడం. ఇప్పుడు అది ఎక్కడనో ఏమంటారు, మన మోండ మార్కెట్ లో ఒక దాడి జరిగితే ఆ దాడి నుంచి రగిలిన మూమెంట్ అమనగల్లో జరుగుతుంది. అక్కడ వ్యాపారం ఊరికేనే బట్టగాల్చి మీదేసి ఈ రోజు బండి సంజయ్ నెత్తి లేకుండా కత్తి లేకుండా మాట్లాడుతున్నాడు. ఏదో ఆమె మాధవలేతనం ఇంకో ఏలేతనం, ఆమె ఎక్కడ తెలియదు, ఆంధ్ర ఆమెనా తెలంగాణ ఆమెనా గుజరాత్ ఆమె తెలియదు. ఆమె 4 రోజులు ఎలక్షన్ల ముందు మాట్లాడి మళ్ళీ ఈ రోజు వచ్చి మళ్ళీ మాట్లాడుతుంది. నేనేమంటున్నా, ఇక్కడ మరి ఆంధ్రోలు దాడి చేస్తున్నప్పుడు, ఆంధ్రోలు ఇక్కడ దోపిడీ చేస్తున్నప్పుడు ఏడబోయింది బీజేపీ మూమెంట్? ఏం మాట్లాడుతున్నారు? భాష మీద దాడి చేసినప్పుడు ఎడిపోయింది. ఏం చేసింది బీజేపీ? బీజేపీ ఉన్నది కదా, 50-60 సంవత్సరాల నుంచి ఉన్నది అంటున్నాం కదా మేము. ఆర్ఎస్ఎస్ నుంచి, జనసంఘం నుంచి బీజేపీ పార్టీ వరకు. అది సమస్య కాదు. మేము కొట్లాడినాం, మేము తెలంగాణ కోసం మాట్లాడినాం. ఈ రోజు అదే భాష గౌరవం దొరుకుతుంది. 2014 కంటే ముందు భాషకు ఏడ గౌరవం ఉంది నీకు? తెలంగాణ భాష ఏడ మాట్లాడిచ్చిర్రు? ఏ సినిమాలో మాట్లాడిచ్చిర్రు? ఏ గవర్నమెంట్ ఆఫీసులో మాట్లాడిచ్చారు? ఇది కాదు. నేను స్పష్టంగా ఏం చెప్పినంటే, భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఎవరు చేసుకోవద్దు అనడానికి మనకు చట్టమే రాసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది స్పష్టంగా. అది కాకుండా అక్కడ వ్యక్తుల పైన, అక్కడ వ్యవస్థ పైన, అక్కడ కల్చర్ పైన దాడి జరిగినప్పుడు తప్పకుండా ఇది బీఆర్ఎస్ ఉండి చేస్తుంది. ఒక నిమిషం, మీరు ముస్లింలు ఇక్కడ ఉన్న వాళ్ళు కదా, ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చిన ముస్లింస్ వాళ్ళంతా ఇందిరా గారి వాయిస్ కూడా తీసుకుందాం. ప్లీజ్ దయచేసి ఇందిరా గారు, ఇప్పుడు ఈ ఆందోళన ముఖ్యంగా ఆమడగల్లు ఒకటైతే సికింద్రాబాద్ కు సంబంధించి మార్వాడుల ఇష్యూ, దాడికి సంబంధించినటువంటి అంశం, వీటి పట్ల మీ ఒపీనియన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? శ్రీనివాస్ గారు మళ్ళీ తీసుకుంటా. ఇందిరా గారు, మోనమ్మదారుల ముస్లింలు వచ్చిండ్రు, పూల మార్కెట్ లో ముస్లిం వాళ్ళు, ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టిన దళిత బహుజనులు వాళ్ళంతా వాళ్ళు మారిండ్రు అంతే. ఇక్కడ ఉన్న ఇబ్బందుల వల్ల ఈ రోజు క్రిస్టియన్లు మారతలేరా? మారిండ్రు. వాడు ఇక్కడ పుట్టినోడు ఇస్ నెగిటివ్ ఆఫ్ తెలంగాణ. వాడు బయటోడు కాదు కదా. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఇందిరా గారు మాట్లాడండి. ప్యానెల్లో ఉన్న సోదరులకు, మీకు, అలాగే హెచ్ఎండి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. సో ఒక అంశాన్ని, ఒక సెన్సిటివ్ అంశాన్ని ఇవాళ ప్రేక్షకులకు, ప్రజల ముందు మీరు పెట్టడం జరిగింది. సో ఒక అంశాన్ని మాట్లాడేటప్పుడు ఈ సమాజంలో అందరూ ఈ భాగస్వాములు అన్నది మనం గమనించాల్సినటువంటి విషయం. ఆంధ్ర తెలంగాణ ఉద్యమం వేరు, తెలంగాణ కంప్లీట్ దట్ ఈస్ డిఫరెంట్. అది ఈ సందర్భానికి మనము ఆపాదించాల్సినటువంటి అవసరం లేదు. అది 60 సంవత్సరాల కల సాకారానికి ఎన్ని పోరాటాలు, ఎన్నో త్యాగాల ద్వారానే వచ్చినటువంటి అంశం. బట్ ఇక్కడ మార్వాడి గోపాక్ అనేది ఎందుకు వచ్చింది అన్నది గమనించాల్సినటువంటి అంశం. ఇక్కడ జరిగినటువంటి ఒకప్పుడు అంటే హైదరాబాద్ లో సబ్బండ వర్గాలు, సబ్బండ జాతులు ఒక మినీ ఇండియా అంటాం మనం హైదరాబాద్ ని. వివిధ రాష్ట్రాల్లో కల్చర్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఎప్పటి నుంచో వచ్చిన వాళ్ళు, వస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. బట్ ఈ అంశంలో బిజినెస్ పరంగా ఆలోచించినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటివి మనం ఎట్లా ఆపాదించుకోవాలని ఆలోచించండి. కానీ ఆ వర్గాన్ని మనము ఎలిమినేట్ చేయాలి, వాళ్ళు గో బ్యాక్ అనే విధంగా నినాదాలు చేయడం అన్నది సరి అయినది కాదు అన్నది నా యొక్క అభిప్రాయం. ఎందుకనంటే ఇవాళ ట్రంప్ చేసేదానికి మనం చేసేదానికి తేడా లేదు. మన బిడ్డలు ఎంతో మంది అమెరికాలో సెటిల్ అయినారు. ఇవాళ ట్రంప్ ఏం మాట్లాడుతున్నారు? మరి మనం అది అంగీకరిద్దామా అని అడుగుతున్నాను నేను. మన వాళ్ళు వెళ్ళి ముంబైలో బతుకుతున్నారు, మన వాళ్ళు వెళ్ళి గుజరాత్ లో బతుకుతున్నారు. మరి వాళ్ళు కూడా అదే మాట చెప్పాలన్నప్పుడు. కాబట్టి ఇలాంటి అంశాలు, సెన్సిటివ్ గా ఉన్నటువంటి అంశాలని కేర్ఫుల్ గా పార్టీలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ప్రజలు వాళ్ళకి వచ్చినటువంటి, వాళ్ళకి కలిగినటువంటి బాధలు వాళ్ళు వ్యక్తపరచచ్చు.
కానీ పార్టీలుగా మనం చాలా కేర్ఫుల్ గా ఆ విషయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇవాళ వాళ్ళు గ్రామ స్థాయికి వెళ్ళిపోయి గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న బిజినెస్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని మీరు మాట్లాడుతున్న దాంట్లో కొంత వాస్తవం ఉంది, నేను దానికి కాదనను. కానీ వాళ్ళు అక్కడికి రావడానికి ముందు నువ్వు స్కోప్ ఎందుకు ఇస్తున్నావు అనేది నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నీ యొక్క వర్గం అంటే వాళ్ళు ఒకరు వస్తే 10 మందిని వాళ్ళ సభ్యులను తీసుకొచ్చుకొని వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకుంటున్నారు. మరి అది మనం ఎందుకు చేసుకుంటలేము? మనోడైతే మన పక్కన ఉన్నోడే మనల్ని బట్టి లాగుతున్నారు కదా, ఆ యూనిటీ మనలో ఎందుకు రావట్లేదు? అది ఆలోచించండి. సున్నితమైనటువంటి అంశం అది. అలాంటి అంశాలు వదిలేసి ఇవాళ చిన్న చిన్న విషయాలకి మనం ఇది రాద్ధాంతం చేసి రాజకీయ పరంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అంశాల పట్ల వాటిని డైవర్స్ పాలిటిక్స్ చేయడం కోసము ఉపయోగించుకోవడానికి దీన్ని వాడుకోవడం అనేది సరి అయినది కాదని నా యొక్క ఉద్దేశము. నిన్న మా ప్రెసిడెంట్ కూడా పిసిసి గారు చాలా క్లియర్ గా చెప్పారు. సో ఇవాళ ఆ అంశం పట్ల మేము మార్వాడీలు ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ప్యూర్లీ వాళ్ళు బిజినెస్ చేసే అటువంటి వ్యక్తులు. సో పాలిటిక్స్ కూడా వాళ్ళు ఎప్పుడు రారు. 100 కోట్లు ఉన్నా కూడా వాళ్ళు పాలిటిక్స్ కి రారు. వాళ్ళు ప్యూర్ గా బిజినెస్ మ్యాన్ గానే బిజినెస్ గానే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ప్రతిదీ లెక్క పద్ధతులతో సహా ఒక క్లారిటీ వాళ్ళు ఉంటారు. ఆ క్లారిటీలో మనం ఏం నేర్చుకోవాలో తీసుకుంటే బాగుంటుంది వాళ్ళ దగ్గర నుంచి కావాల్సినటువంటి కొన్ని అంశాలని. బట్ అంత మాత్రానే ఇవాళ దానిని పూర్తిగా ఇందిరా గారు అంటే ప్రభుత్వ పరంగా ముఖ్యంగా ఈ వ్యాపారం చేసేటువంటి క్రమంలో సమ్ సిండికేట్ గా ఏర్పడి ఈ ధరలకు సంబంధించి అంటే సెకండ్ గ్రేడ్ వస్తువులు తీసుకొచ్చి తక్కువ ధరకు అమ్మడము, ఇక్కడ నాణ్యత ఉండడం వల్ల ఎక్కువ ధరకు అమ్మడము, దీస్ కైండ్ ఆఫ్ లో కూడా వ్యాపారం సరిగా మాకు జరగట్లేదు. అండ్ మీరు అన్నట్టు ఒకరు వస్తే వాళ్ళతో 10 మంది వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు, ఇక్కడటువంటి వ్యాపారస్తులకు ఇబ్బంది అవుతోంది. డెఫినెట్ గా ప్రజలు ఎక్కడ ధర తక్కువ ఉంటే అక్కడికి వెళ్తారు. సో దీన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా సమ ఒప్పందం ఏదో చేసుకున్నారట, ముఖ్యంగా అవనగల్లు ఇష్యూకి వస్తే ఒప్పందం చేసుకున్నారు. బట్ మళ్ళీ వాళ్ళు దాన్ని అతిక్రమించి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకే వీళ్ళు ఇది మాది కాదు అని చెప్పండి అని చెప్పేసి ఎంతో కొంత డబ్బు ముట్ట చెప్పి వాళ్ళ వ్యాపారాలు కూడా మన వాళ్ళ పేర్ల మీద చేస్తున్నారు అన్నటువంటిది కూడా ఒకటి అవనగల్ ఇష్యూకు సంబంధించి పర్టికులర్గా ఇది ప్యూర్లీ. సో అటువంటి వాటిల్లో ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా, అంటే వ్యాపారం ఎలా చేస్తున్నారు ఏంటి, దీస్ కైండ్ ఆఫ్ ఒక నిఘా అనేది ఉండాల్సిన అవసరం ఉందా లేదా అనేది వాళ్ళకు. అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే బిజినెస్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఎదగాలనుకునే వాళ్ళు రకరకాల టాక్టిక్స్ వాళ్ళు ప్లే చేస్తారు. సో ఇవాళ మీరు సిండికేట్ అని చెప్పారు కదా, ఆ సిండికేట్ అనే పదాన్ని డెఫినెట్ గా ప్రభుత్వము దానిని గమనిస్తుంది. ఒకవేళ అలాంటి దందా చేసి ప్రజలకి నష్టం కలిగించే విధంగా చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది వాళ్ళ పట్ల. కానీ వాళ్ళు బిజినెస్ చేసేటప్పుడు 10 రూపాయలు ఉన్నటువంటి వస్తువుని 2 రూపాయలకి అమ్మాలని తను డిసైడ్ చేసుకున్నప్పుడు మనం దాన్ని కాదనడానికి లేదు కదా. అవును, నాకు నష్టమైన పర్లేదు, నా యొక్క మాల్ పోవాలనుకుంటున్నాను, అమ్ముకోవాలనుకుంటున్నాను, నాకు అట్లాగే ఉంటే నేను తెచ్చినోడికి డబ్బులు కట్టాలి, అది నాకు నష్టం కలిగిస్తుందని తన యొక్క అభిప్రాయము అనేది తన వ్యక్తిగతం అక్కడ. బట్ కానీ అల్టిమేట్ గా ప్రజలకు దాని వల్ల నష్టం జరుగుతుందా లేదా? నష్టం జరిగితే డెఫినెట్ గా ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది. ప్రభుత్వము వ్యాపార పరంగా తను చేసేటువంటి వాటిని ఒక స్టాక్ ని అక్కడే తను పెట్టేసి మార్కెట్ లో డిమాండ్ పెంచే విధంగా చేసినప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది వీటి పట్ల అని చెప్పదలుచుకున్నాం. సో ఇవాళ ఆమన్గల్లో జరిగేటువంటి దానికి కొద్ది మంది వ్యక్తులు అక్కడ చేసే వాటి పట్ల వాళ్ళు లోకల్ ప్రజల నుంచి వచ్చినటువంటి కాకుండా కొద్ది మంది వ్యక్తులు వాళ్ళు దానిని మేము ఇలా బంద్ చేస్తున్నామని కాల్ఫర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆమన్గల్ అంటే నాకు లోకల్ ప్రాంతం ఆ ఏరియా అనేది. బట్ కానీ ఇక్కడ జరిగినటువంటి అంశాల పట్ల మనం కొంత గమనించాల్సిన అవసరం ఉన్నది. సున్నితమైనటువంటి అంశాల పట్ల పదే రెచ్చగొట్టే విధంగా చేసి దాడుల వైపుకు వెళ్ళడం వల్ల ఇది మనమే నష్టపోతాం అన్నది గుర్తించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అంటే సేఫ్ బిజినెస్ గానీ దేనికైనా తెలంగాణ అనేది సేఫ్. తెలంగాణ ప్రజల ఆత్మీయ బంధము అనుబంధము చాలా చక్కగా ఉంటుంది. మనకి ఒక మంచి పేరు ఉండింది. ఇది చెడగొట్టే ప్రయత్నాలు చేయొద్దని తెలియజేస్తున్నా. రెండో విషయం ఏంటంటే అన్నగారు ఇంతకు ముందు ఒక మాట మాట్లాడినారు, కోలాటము దాండి అనేది అనే విషయంలో ఒక మాట మాట్లాడినారు. అన్న దాండి అన్న కోలాటం అన్న ఆడే విధానం వేరే ఉండొచ్చు, వాడేటువంటి పరికరము కట్టెలే కోలలే, కానీ వాళ్ళ దగ్గర వాళ్ళు వాడుతున్నారు, మన దగ్గర మనం ఆడతలేమా? మన బతుకమ్మ వాళ్ళు కూడా ఆడుతున్నారు కదా. అంత మాత్రాన ఆట ఏమంటారు, ఒకప్పుడు బతుకమ్మ అంటే ఒక వరుసలో చేరి చేతి చప్పళ్లతోనే మనం బతుకమ్మ ఆడేది. ఇవాళ డీజే లేని బతుకమ్మ ఆడే పరిస్థితి లేదు కదా, మారింది కదా, ఆటలో మార్పు వచ్చింది. అంత మాత్రాన ఈ కల్చర్ నాది కాదని చెప్పలేం కదా మనము. కాబట్టి ఒక దగ్గర ఉన్నప్పుడు ఒకరి కల్చర్ ఒకరు నేర్చుకుంటాము, ఆడతాము, ఆ నిమిషానికి అంతవరకే అది. కానీ దానిని ఇంకో వైపుకి మనం తీసుకెళ్లే ప్రయత్నం చేయకూడదు. నువ్వు ఆంధ్ర వాళ్ళు గోంగూర పుంటికూర తేడా ఏముండిందో ఇవాళ ఇలాంటి భాషలు మనం మాట్లాడుకోవడం వల్ల అది ఇంకొక రకమైనటువంటి
వెళ్తది. ఆనకాయ సోరకాయ కథ లాగా ఉంటది కాబట్టి Okay. అలాంటి అంటే చర్చలకు నేను వెళ్ళకుండా రామ్మోహన్ రావు నిజంగా గారు మనం రామ్మోహన్ రావు గారు ఇప్పుడు ఒక్క మాట శ్రీనివాస్ గారు మళ్ళీ ప్లీజ్. ఇందిర మేడం అంటే ఇందిర మేడం చెప్తున్నా 2014 కంటే ముందు మనం ఉద్యమంలో ఉన్నాము. ఆ రోజు మనం మాట్లాడితే మనం మన మన మీద ఎట్లాంటి ఉందన్న అవమానాలు వివక్షత పడ్డామో ఉంది. చూసినాం కదా. నేను కాదనట్లే. ఆ అది వేరు. వివక్షత నుంచి మనం బయటపడ్డాము. ఆ వివక్షత ఇప్పుడు నుంచి బయటపడ్డాము ఇవాళ. నేనేమంటున్నా వినండి ఇప్పుడు మళ్ళా చెప్తున్నా నేను ఒకసారి, వ్యాపారాలు చేసుకుంటే ఎవ్వరు ఏమన్నారు, ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ మానవుడు ఏమన్నాడు. ఎప్పుడైతే వాని అస్తిత్వం మీద, వాని ఆత్మగౌరవం మీద, వాని హక్కుల మీద నువ్వు దాడి చేయడం అని గమనించినప్పుడే మాత్రమే తిరుగుబాటు జరుగుతుంది. అది ప్రపంచంలో ఎక్కడ కూడా. రామ్మోహన్ రావు గారు విశ్లేషణ తీసుకుందాం ప్లీజ్. సిండికేటెడ్ బిజినెస్ చేసే విషయంలో, మన వాళ్ళ పేరు మీద వాళ్ళు బిజినెస్ చేస్తున్న విషయంలో వీటి పట్ల డెఫినెట్ గా ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. అంతకన్నా ఎక్కువగా మనం దీనిని లోపలికి వెళ్ళి దీనిని ఇప్పుడు రెండు ఇష్యూస్ అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇష్యూగానే చూడాలి కానీ పెద్ద ఎత్తున దీన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే మన వాళ్ళు కూడా వేరే దగ్గర వ్యాపారాలు అవి చేసుకుంటూ ఉన్నారు కదా. రామ్మోహన్ రావు గారు మీ విశ్లేషణ ఇప్పుడు చూస్తున్నారు. సూరత్ లో మొత్తము మన పద్మశాలంతా సూరత్ లో ఉన్నారు. మరి అట్లాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ బిజినెస్, అక్కడ ఉన్నటువంటి పద్మశాలి కుటుంబ సభ్యులంతా కూడా వీళ్ళు వచ్చి మా బిజినెస్ లాక్కుంటున్నారు, వీళ్ళని పంపించండి అని వాళ్ళు చెప్తే మన పరిస్థితి ఏంటి చెప్పండి. ఓకే రామ్మోహన్ రావు గారు. జోస్నా గారు, ఈ ముగ్గురు వాదనలు వింటే నాకు అర్థమవుతుంది ఏంటంటే సమాజాన్ని మరొక్కసారి చీల్చే క్రమం జరుగుతుంది స్పష్టంగా. అన్న నేను ఆ రకంగా లేను, నేను చాలా పాజిటివ్ లైన్ లో నేను దయచేసి మొత్తం మాట్లాడదాకా వినండి, తప్పంటున్నాను. మీరు మాట్లాడే మాటలు మీ పార్టీ పాలసీ కాదా మిమ్మల్ని సూచిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే అందట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కనుక మీ పార్టీ పాలసీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు నిర్ణయించండి, అప్పుడు మాట్లాడండి. స్పష్టంగా చెప్తున్నాను, ఇది కరెక్ట్ గా. ఒకటి. రెండో చెప్తున్నాను, కాదని స్పష్టంగా చెప్తున్నాను. వాళ్ళు ఇద్దరు అనలేకపోయి నేను అంటున్నాను, మీ పార్టీ పాలసీని మీరు కేటీఆర్ కేసీఆర్ గారు మాట్లాడితే పార్టీ పాలసీ, మీరు పార్టీ పాలసీ దాటిపోతున్నారు. మీ వ్యక్తిగతంగా మాట్లాడి నేను వస్తానండి. నేనేమంటున్నాను అంటే మాట వినండి, చెల్లకపోతే ఏది పడితే అది మాట్లాడతామంటే చెల్లదు అంటున్నాను. ఒక జాతీయ పార్టీ మీరు బీజేపీ బీఆర్ఎస్ గా మారిండ్రు, మీరు ఈ మాట అనవసరం దాడి చేయించుకుంటారు మీరు నాతో. నేనేమంటున్నానంటే మీ పార్టీ పాలసీ ఇన్వాల్వ్ అవుతున్నారు. నేనేమంటున్నాను, శ్రీనివాస్ గారు నేను చెప్తాను, అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తాను. నేనేమంటున్నాను అంటే మీ పార్టీ పాలసీ, కాంగ్రెస్ పార్టీ పాలసీ పిసిసి అధ్యక్షుడు చెప్పిండు, అట్లాగే బీజేపీ పార్టీ అధ్యక్షుడు మన బండి సంజయ్ గారు కానీ కింద చెప్పిండ్రు. మీరు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాట్లాడకుండా మనం మాట్లాడుకుంటే ఏమవుతుందంటే ఈ బౌన్స్ అవుతుంది అంటున్నాను. సమాజాన్ని పార్టీలో చర్చించకుండా మేము మాట్లాడుతున్నామంటారా ఇప్పుడు? ఖచ్చితంగా మీ పార్టీ ఒక్క మాట చూసినా గారు, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ గారు వ్యవస్థాపకుడు, వాళ్ళని ఎవరు చెప్పినా చెల్తుంది. కానీ మీరేమవుతుందంటే మీ వ్యక్తిగత అభిప్రాయం నేను ఖండించాను. ఒక మాట చెప్తాను, దయచేసి 2 నిమిషాలు నాకు ఎవరు డిస్కస్ చేయకండి. నేను ఒక మాట చెప్తాను. ఇవాళ మతపరంగా కొందరు ఓట్లకు ప్రయత్నం చేస్తుంటే, కొందరు కులపరంగా ఓట్లు చేస్తుంటే, మీరు ప్రాంతపరంగా చేస్తున్నారు. 3 పార్టీలు అంటున్నాను. శోభన గారు చాలా మంచిగా మాట్లాడింది, కాదంటలేదు. కానీ ఏమంటున్నానంటే మీరు ఇవాళ మరొకసారి తెలంగాణ పోరాట అస్తిత్వ పోరాటం దీన్ని ముడిపెట్టకండి. అది వేరు, అది 50-60 ఏళ్ల పోరాటం, అంతకు ముందు కూడా ఉన్న పోరాటం, తెలంగాణ వేరుగా ఉన్న పోరాటం. దీన్ని ముడిపెట్టకండి. భారతదేశంలో యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, ఎక్కడైనా మీరు కూడా అన్నారు శ్రీనివాస్ గారు, ఎక్కడైనా జీవించే హక్కు ఉన్నది. మొన్నటి దాకా కాశ్మీర్ లో లేకుండే 370 ఆర్టికల్ పోయినాక అక్కడ కూడా జీవించే హక్కు ఉన్నది. ఆస్తులు కొనుక్కోవచ్చు మనం కదా. భారత రాజ్యాంగం అందరికీ వర్తిస్తుంది ఇప్పుడు కదా. ఇప్పుడు మీరు దీన్ని సమర్థించడం వల్ల బౌన్స్ అయిపోతారు అంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ జాతీయ పార్టీ రెండు కూడా ఇది కరెక్ట్ కాదంటున్నది. కానీ కొన్ని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాను, కాదంటలేదు నేను. కానీ మీరు దీన్ని పూర్తిగా సమర్థించడం వల్ల ఏమవుతుందంటే సమర్థించలేదు. నేను మీరు క్లారిఫై చేసుకోండి ఫస్ట్. అంటే మీరు మా మీద విమర్శించే ముందు క్లారిటీ ఇవ్వాల్సింది. జస్ట్ 1 మినిట్. మేము సమర్థిస్తలేము. ఈ దేశంలో రాజ్యాంగం ఒకే హక్కు ఒకే విలువ అనేది అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగము. వాళ్ళ వ్యాపారాలు చేసుకోవద్దని అంటలేము. అట్లాంటే భీమండి సూరత్ దేశంలో మన వాళ్ళు కూడా ఉన్నారు. అదిగా ఇప్పుడు వినండి నన్ను, అది కంప్లీట్. మేమేమంటున్నామంటే వాళ్ళని ఎక్కడ పోతే అక్కడ ఆ ప్రజలను గౌరవించాలి, మనం రెసిపీ చేసుకోవాలి, మంచిగా ఉండాలంటున్నాం. ఇప్పుడు శ్రీనివాస్ గారు వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పెట్టింది ఏముంది అని, ఇప్పుడు మన వాళ్ళు ఆ డాన్స్ వేసి లేదంటే దాండియా రూపంలో ఆ కైండ్ ఆఫ్ వేస్తే వాళ్ళ తప్పు ఎలా అవుతుంది?
ఇప్పుడు ఓటు రాజకీయం వచ్చింది చెప్తాను. ఓటు రాజకీయం ఎందుకు వచ్చిందంటే వాళ్ళ ఓట్లు గంపగుత్తగా బీజేపీ పడుతున్నాయి అపోహ. మార్వాడీలు టీఆర్ఎస్ కూడా ఇస్తున్నారు ఓట్లు. మీరు అది అర్థం మళ్ళీ మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసావు నువ్వు? నాకు అర్థమైతే లేదు. ఓకే ప్లీజ్ శ్రీనివాస్ గారు మధ్యలోకి రాకండి ప్లీజ్, దయచేసి కన్క్లూడ్ నన్ను మొత్తం మాట్లాడియండి శ్రీనివాస్ గారు దయచేసి జనాల్లోకి వెళ్ళాలా వద్దా టాపిక్ చెప్పారు. ఓకే ఇప్పుడు రామ్మోహన్ గారు మీరు కూడా అంటే బీఆర్ఎస్ వెనుకుంది అన్న విధంగా మీరు మాట్లాడుతున్నారు అంటున్నారు. ప్రతిసారి మాట్లాడుతున్న సమస్య వస్తుంది శ్రీనివాస్ గారు. నేను ఒక్క మాట మాట్లాడు ఏమంటే మీరు మంచి వ్యాసకర్త, బ్రహ్మాండ వ్యాసాలు రాస్తారు, దానిలో నాకు మంచి స్నేహితులు కూడా. మీరు అది కాదు సమస్య. దండం పెడతానే నేను. అయ్యా నా పేరు తీసేప్పుడు మాట్లాడారు కదా, ఏమన్నా గజ్వల్ లో మార్వాడీలు బిల్లులు కడతలేరు. నేను ఏమంటున్నా అంటే చట్టం చూసుకుంటారు కదా, జిఎస్టీ చట్టం ఒకటి ఉంది, వాళ్ళు చూసుకుంటారు కదా. అట్లా అనుకుంటే నేను ఈ మాట మాట్లాడొద్దు అనుకుని మాట్లాడుతున్నాను. మరి ఓల్డ్ సిటీలో కరెంట్ బిల్లులు కట్టరు, ఓల్డ్ సిటీలో ఎలాంటి చట్టాలు పాటించరు, మీరు దాన్ని ప్రశ్నిస్తారా? ఇక్కడ కుహనా లౌకికవాదం మీకు రావాలి. మళ్ళీ సమస్య ఎక్కడే వస్తుంది కదా. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇంకా ఇవాళ ఓల్డ్ సిటీలో ఇవన్నీ దుర్మార్గాలు జరుగుతున్నాయి. మీరు ఒక్కటన్నా మాట్లాడగలుగుతారా? కరెంట్ బిల్లులకు వసూలు పోతే తన్నిండ్రు, దాన్ని మాట్లాడతారా మీరు? అంటే ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు కుహనా లౌకికవాదం వద్దు, స్పష్టంగా చెప్తున్నా. మార్వాడీలు అందరికీ ఓట్లు వేస్తున్నారు ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళకి జీవించే హక్కు మీరు అన్నట్టు ఇక్కడ ఉన్నది కదా, దాన్ని మీరు సంస్కృతిని అవమానిస్తున్నారు అంటారు కదా. మరి సంస్కృతిని అవమానించే వాళ్ళు పోయింది కదా. గతంలో కూడా కేసీఆర్ గారు ఏమన్నారు? బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళని మేమేమనము, రాజకీయంగా పెత్తనం చేసి తెలంగాణ అస్తిత్వ పోరాటానికి వ్యతిరేకంగా, తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా వాళ్ళం రాజకీయ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం తప్ప ఇంకోటి లేదన్నారు కదా. బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళని వంత పురుగునైనా ముద్దేసుకుంటా అన్నారు కదా. దాన్ని ఇక్కడ కూడా పాటిద్దామంటున్నాను. మనవాళ్ళు ఇంతకుముందు శోభన గారు అన్నారు కదా, మనవాళ్ళు గుజరాత్ పోయి బీవంటికి పోయి ఎక్కడో బతుకుతున్నారు కదా, మనమే ఎక్కడైనా బతుకుతున్నాం కదా. ఇవాళ అమెరికా ప్రెసిడెంట్ అంటుందని మనం వ్యతిరేకిస్తామా లేదా? భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు, లీగల్ గా చేయాలి వ్యాపారం. లీగల్ గా చేయలేదు అనుకోండి, ఇప్పుడు ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు వాడు తప్పుడు వస్తువులు అమ్ముతున్నారు అనుకోండి, ప్రచారం చేయండి. వాడు తప్పుడు వస్తువులు అమ్ముతున్నాడు, నేను మంచి వస్తువులు అమ్ముతున్నా, ప్రచారం చేసుకోండి. ఎవరొద్దు అంటున్నారు? అందుకని గురజాడ అప్పారావు గారి సూక్తిని మనం తీసుకోవాలమ్మా. ఆనాడు ఏమన్నాడంటే, పూను స్పర్ధలు విద్యలు అందే, వైరములు వాణిజ్యం అందే. వైరములు వాణిజ్యంలో వైరం ఉంటది. ఆ వైరంతో వాణిజ్య వైరంతో చేసుకోవాలా, ప్రాంతీయ వైరంతో చేసుకుందామా? ఇవాళ ఈ మాట కనుక మీరు సమర్థిస్తుంటూ పోతే ఏమవుతుందంటే దేశంలో అల్లకల్లోలం అవుతుంది, ఎవ్వరు ఎక్కడ బతకలేని పరిస్థితి. రామ్మోహన్ రావు గారు ఇది ఒక్కదాంతోనే ఆగదు. వాట్ అబౌట్ అంటే ఒకవేళ ఇది వద్దనుకుంటే మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి, ఒకవేళ వీళ్ళని వద్దనుకుంటే ఏమంటారు అంటే కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత లలితా జువాన్ని ఆపగలుగుతారా మీరు? నేను పేరు చెప్తాను, ఎందుకు ఆపలేకపోతారు? ఇప్పుడు వాళ్ళ స్వర్ణకారుడు వృత్తి దెబ్బతింటుంది కదా. స్వర్ణకారుడు వృత్తి దెబ్బతీయడానికి కేవలం మార్వాడీలే కారణమా? ఎక్కడున్నది? మన కార్పొరేట్ కల్చర్ లో వచ్చింది. అందుకని వాళ్ళు ఆపలేం కదా, వాడు కొనుక్కుంటాడు వీళ్ళతోనే చేయిస్తున్నాడు. ఈ స్వర్ణకారులతోనే ఆభరణాలు చేయిస్తున్నాడు. మిషనరీ వచ్చింది. ఇంకొక మాట చెప్తాను శ్రీనివాస్ గారు, ఇప్పుడు వృత్తులు ఆధునికరకమైనవి. వృత్తులు అన్ని ఒకే వృత్తి చేయాలి, ఫలానా వాళ్ళు చేయాలని ఏం లేదు. మంగళ షాపులు ఉన్నాయి. ఎంతమంది ఒకటే మాట మంగళ షాపులు ఎంతమంది? ఇప్పుడు చాలా మంది వేరే నియోరిచ్ అందరూ కూడా వాళ్ళు చెరువుల పేరు మీద రకరకాల బ్యూటీ పార్లర్ మీద పెడుతున్నారు. మరి మంగళ వృత్తికి నష్టం జరిగినట్టే కదా. చాకలి డ్రై క్లీనర్స్ ఎంతమంది ఉన్నారు మన దగ్గర? రెడ్లు అంటే కేవలం స్వీట్ అమ్ముకునే బారులు అని వ్యాసం రాసిందట. ఏమని అంటే ఇక్కడికి వస్తే అన్ని సుదర్శన్ స్వీట్ హౌస్, పుల్లారెడ్డి స్వీట్ హౌస్ కనపడేట. అసలు రెడ్లు వ్యవసాయం చేస్తారు, మరి స్వీట్ హౌస్ పెట్టుకుంటున్నారు కదా. వృత్తులు ఆధునీకరణ జరిగిన తర్వాత ఏ వృత్తిని ఒక కులానికో ఒకటి అంటగట్టలేము. ఇవాళ కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత ఏ వృత్తిని దేనికి ఒకవేళ ఈ వ్యాపారాలు ఈ విధంగా జరిగితే కూడా నెక్స్ట్ వచ్చేది మల్టీనేషనల్ కంపెనీలు పెద్ద ఎత్తున ఆ స్కోప్ ను వాడుకుంటాయే తప్ప ఇక్కడ చిరు వ్యాపారాలు వాడుకొని పైకి వచ్చేటువంటి అవకాశం ఎంత వరకు ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఆలోచించాలి. ఒకటి ఏమైందంటే మొన్న శ్రీనివాస్ గారు చెప్పింది కరెక్ట్. మొన్న ఏమైందంటే అది కాదు, మొన్న ఒక స్థానికుడిని మార్వాడీలు కలిసి దానివల్ల వస్తున్న సమస్య. దీన్ని అంతర్జాతీయ సమస్యగా రాష్ట్ర సమస్యగా మార్చకండి దయచేసి. వాళ్ళ బతుకు జియో ఆరు జీనేదో మన సిద్ధాంతమే అది. మాది మాకు కావాలి కానీ మీది మాకు కావాలని కొట్లాడే సిద్ధాంతం కాదు తెలంగాణ. తెలంగాణ వాదానికి మార్వాడీలు దానికి దయచేసి ముడిపెట్టదు. ఎవరు ఏ పార్టీ చేసినా ముడిపెట్టద్దు అంటున్నాను. పార్టీ పాలసీని ఈ విషయంలో అధినాయకత్వాలు బయట పెట్టాలి. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎవరు పడితే ఏదైనా మాట్లాడుకొని రేపు పొద్దున మేము కాదని చెప్తే కరెక్ట్ కాదు. ఈ తెలంగాణలో ఏదైతే మార్వాడీలకు వ్యతిరేకంగా జరుగుతున్నా ఇంకొక మాట చెప్తానమ్మా, హైదరాబాద్ విశ్వనగరాన్ని ఆపితే అభివృద్ధి అయిపోతుంది.
ఆ దిశగా ఆలోచించి ముఖ్యంగా ఇది సమస్యకు పరిష్కారం అయితే కాదు గో బ్యాక్ మార్వాడి అనేది. ఆ తర్వాత అంటే ఏవైతే ఇబ్బందులు కొన్ని చోట్ల వస్తున్నాయో దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి, పరిష్కరించాలి అన్న దిశగా ఆలోచించి ముందుకెళ్తే కరెక్ట్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం.